23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. నేను వెల్ఫేర్ అసోసియేషన్లో దీప్తి నగర్లో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. మా అసోసియేషన్ కృషి ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మేము అనుకున్న కార్యదక్షత ఈ రోజు సార్థకమైన దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మేము మా ధ్యేయం, మా శాశక్తుల మేమంతా ఉన్న బాడీలో అందరం సీనియర్ సిటిజన్స్ని, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ అందరం సీనియర్ సిటిజన్స్ కలిసి ఒక అసోసియేషన్ ఉండి అసోసియేషన్ తరఫున ప్రజలకు బాగు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంకల్పం చేశాము. ఇలాంటి సంకల్పం అంటే చాలా మంది ఫ్రీ క్యాంప్ అని చాలా ఈజీగా తీసుకుంటారు. ఆ ఫ్రీ క్యాంప్ ఏం చూస్తారు, ఏం చేస్తారు అనేది ఒక అపోహ ఉంటుంది ప్రజల్లో. కానీ అసోసియేషన్ వాళ్ళు తీసుకున్నది చర్య ఏంటంటే రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ వాళ్ళనే మేము ఇక్కడ ఆలోచిస్తున్నాము. ఎంబీబీఎస్ కానీ, జనరల్ ఫిజిషియన్స్ కానీ రికగ్నైజ్డ్ టెస్టింగ్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళనే మేము ఇక్కడ హాస్పిటల్స్ మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ హాస్పిటల్లో ఫెసిలిటీ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కానీ, ఈరోజు యువకులకు కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, హెల్త్, ఇవన్నీ కిడ్నీ, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలకు తీసుకోవాలంటే ఏముందిలే, ఏం చేస్తుందిలే అనే ఉద్దేశం నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి వారంలో ఏదో ఒక హాస్పిటల్, రికగ్నైజ్ హాస్పిటల్ మా అసోసియేషన్కి వస్తుంది, పార్కులో పెడుతున్నారు. కాబట్టి అందరు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ బీపీ, షుగర్ ఇది ఇంపార్టెంట్, ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఇది చెకప్ చేసుకున్న తర్వాత సంతోషంగా హాయిగా ఉండాలని పబ్లిక్ నేను కోరుతున్నాను. ఇలాగే ప్రతి హైదరాబాద్లో ఉండే కాలనీలు ఎక్కడైతే అసోసియేషన్ ఫామ్ అయి ఉందో అక్కడ ఇలాంటి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్క కాలనీ వాసులకు నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క కాలనీలో ఏర్పాటు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మా ప్రజలు కూడా, మా దీప్తి నగర్ కాలనీ ప్రజలు కూడా మాకు సహకరించి ఇంకా మున్ముందు పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళని కూడా ఇక్కడ రావాలని మేము కోరుకుంటున్నాము. కాలనీ వాసులు కూడా మాకు సహకరించాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. ఒమేగా హాస్పిటల్ వాళ్ళని మేము ఇక్కడ అసోసియేషన్ ఆఫీస్కు రప్పించడం జరిగింది. వాళ్ళు అనేక రకాల టెస్టులు చేయడానికి సిద్ధంగా అయ్యారు. రకాల టెస్టుల్లో ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఒమేగా హాస్పిటల్ వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో మంది, దాదాపు 15 మంది డాక్టర్లు, ఇంక్లూడింగ్ డాక్టర్లు, స్టాఫ్ అందరూ కలిసి ఒక 15 మంది ఇక్కడ క్యాంప్ వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ సహకరించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఒమేగా హాస్పిటల్కు, వాళ్ళు రికగ్నైజ్డ్ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్ ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళు కూడా రావడానికి మేము కృషి చేస్తాము. దయచేసి మీరందరూ ఒమేగా హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారు.